ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గం గణపతియే నమః. ఈ ఎపిసోడ్లో మరొక ప్రశ్న జాతకం 16/4/1993 సంవత్సరంలో రాత్రి 7:18 జన్మించారు. వీరి యొక్క జాతకాన్ని ఎపిసోడ్ అంట యూట్యూబ్ ద్వారా తెలియచేయమని కోరారు. వారికి ముఖ్యమైన సంఘటనలు మాత్రమే ఈ యూట్యూబ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇందులో జాతక వివరాలు గోప్యంగానే ఉంటాయి. ఎవరికి ఆ విషయం తెలియదు. యూట్యూబ్ ఎవరికి చేయబడుతుందో వారికి మాత్రమే అవగాహన ఉంటుంది. ఇక్కడ మార్క్ చేసినటువంటి జాతక వివరాల ప్రకారంగా ఈ జాతకుడు 93వ సంవత్సరంలో ఏప్రిల్ నెల 16వ తారీఖు నాడు, అనగా తెలుగు పంచాంగం ప్రకారంగా శ్రీముఖి నామ సంవత్సరంలో జన్మించారు. బహుళ దశమి శుక్రవారం నాడు జన్మించారు. ధనిష్ట 3వ పాదంలో తులా లగ్నమందు జన్మించారు. వీరి యొక్క భవిష్యత్, వర్తమాన, భూతకాలాలు గమనించినట్లయితే ఈ మూడిటి పట్ల ఆయనకు అవగాహన ఉన్నంత వరకు, అంటే జ్ఞాపక శక్తి ఉన్నంత వరకు, గతంలో జరిగినవన్నీ కూడా వీలైనంత వరకు ప్రయత్నం చేసి గుర్తు తెచ్చుకోగలిగితే నేను చెప్పబోయే ఈ విషయాలు మీకు రూఢి అవుతాయి. కుజమహాదశలో జన్మించారు. కుజమహాదశ కేవలం 1 సంవత్సరం 11 నెలల 29 దినాలు మాత్రమే ఉంది. తర్వాత దశలన్నీ జరిగాయి. ఆయా దశల్లో కూడా ఆయనకి అంతంత మాత్రంగా బాల్యంలో జరిగాయి కాబట్టి తెలియకపోవచ్చు. అయితే ప్రస్తుతం మాత్రం గురు మహాదశ ఒక టీనేజ్ దాటిన తర్వాత చాలా వరకు గుర్తుంటాయి. కాబట్టి ఈ టీనేజ్లో ఈయన పడినటువంటి, ఈ జాతకుడు కానీ జాతకురాలు కానీ పడినటువంటి కష్టాలు, ఆయన చేసుకున్నటువంటి పూర్వపుణ్య ఫలం, లక్ష్మీ స్థానంలో కర్మాధిపతి ఉండడం చేత కొంతవరకు ఆయన కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ జాతకుడికి శని భగవానుడు మాత్రమే కాపాడుకుంటూ నడుస్తున్నాడు. ఈయనకి ఏలినాటి శని కానీ ఏ విధమైనటువంటి దోషాలు కానీ వీనికి ఆపాదించబడవు. శని వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఇది గ్రంథ రూపంలో ఉన్నటువంటి, గ్రంథం నుండి సేకరించబడిన విషయాలు. అయితే వీరు తులాలగ్నంలో జన్మించి తులాలగ్నానికి చతుర్థ స్థానమందు, అనగా విష్ణు స్థానమందు శని భగవానుడు, చంద్రుడు కలిసి చతుర్థమంది ఉండటి చేత విద్య, కొన్ని గృహ నిర్మాణపు కార్యక్రమాల విషయాల్లో అనుకూలమైన సంఘటనలే ఉన్నాయి. వీరికి జన్మతః లభించినటువంటి దశ నుండి ఒక 2 సంవత్సరాల వయసు వరకు తెలియనితనంతో తెలియకపోవచ్చు. తర్వాత రాహుమ దశలో జరిగినటువంటి సందర్భాల్లో చాలా వరకు గతం గుర్తుండకపోవచ్చు. అయితే ఈ జాతకుడు ఎదుగుదల అనేది ఒక విధానంలో ఎలా ఉంది అంటే, జాతకుడు స్థాయి నుంచి అధికమైన స్థాయిలోకి చేరడానికి, అంటే ప్రమోషన్ స్థాయికి చేరడానికి లైఫ్ టైంలో, అంటే వాడు జాబ్ చేసినట్లయితే జాబ్ రీత్యా, లేదు సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్ రీత్యా అధికంగా ఎదుగుదలకు వెళుతూ అనుకోకుండా మరలా దిగు స్థానంలోకి పడిపోవడం చేత ఈ జాతకుడు అభివృద్ధిలోకి వెళ్ళలేకపోతున్నాడు. ఇది ఒకటో విషయం. ఈ జాతకుడుకి దోషాలు, అలాగే దృష్టులు గమనించి నేను చూసినట్లయితే
షష్ఠాధిపతి అయినటువంటి బృహస్పతి తులా లగ్నానికి 1000 మంది ఉండడం చేత ఆయన బృహస్పతి విజ్ఞానవంతుడు, జ్ఞానవంతుడు. మనిషికి గురు మహాదశ అనుకూలంగా ఉన్నట్లయితే అత్యుత్తమైన స్థానానికి తీసుకువెళ్ళేది. అటువంటి మహాదశ ఈ లగ్నానికి అనుకూలించకపోవడం ఆయన యొక్క జాతక ఫలితంలో ఒక భాగం. అయితే ఈ జాతక ఫలితాలు అనేవి గోచారంలో గురుడు కానీ, జాతకరీత్యా గురుడు కానీ, ప్రస్తుతం గోచారంలో గురుడు ఉన్న స్థానాన్ని గమనించిన అది అనారోగ్య సూచనలే కనిపిస్తున్నాయి. అష్టమ స్థానంలో గురుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా మందులు వాడవలసిన పరిస్థితి వస్తుంది. అలాగే ప్రమోషన్లు వెనకబడచ్చు, లైఫ్ స్టైల్స్లో వెనకబడచ్చు, ఉద్యోగరీత్యా సెల్ఫ్ ఎంప్లాయ్ రీత్యా నష్టాలు జరగవచ్చు. అనుకున్నటువంటి విషయాలు జయాపజయాలు పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నా కూడా గత 6 మాసాలుగా అన్నిటినీ వెనక పడుతూనే ఉన్నాయి. ఏవి ముందుకి సజావుగా నడవట్లేదు. ఈ జాతకుడికి గోచార రీత్యా మరియు జాతక రీత్యా ఈ బృహస్పతి అనుకూలమైన ఫలితాలు లేవు కావున ఈ గురుని యొక్క గురుని యొక్క క్షేమాలు మనకి కావాలి అంటే మనం కొన్ని విషయాల్లో ముందుకు పడాలి. అంటే ఏంటి ముందుకు పడడం అంటే, రెమెడీస్ అనేవి వారు కోరారు, అలాగే రెమెడీస్ చెప్పబడతాయి. అది మీకు యూట్యూబ్ ద్వారా తెలియచేయబడవు. వాట్సాప్ ద్వారా మీరు ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి ఈ రెమెడీస్ అనేవి మీకు తెలియచేయబడతాయి. అయితే ఇందులో వివరాలు ఏంటంటే, జాతకరీత్యా దోషాలు ఏమేమి ఉన్నాయి, ఈ దోషాల పరిహారం కోసం ఏం చెయ్యాలి, ఇవి మాత్రమే దీంట్లో ఉంటాయి. మీరు ఆరోగ్య సమస్యల గురించి కానీ, ఫైనాన్షియల్ పొజిషన్స్ కానీ, కుటుంబ స్థానంలో కానీ, లేదా మీ ఫ్యామిలీ కుటుంబ పరిస్థితి కానీ మీకు ఎలా ఉందో ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అంతవరకే. మీకు ఏదైతే ప్రశ్న ఏర్పడిందో దానిని మాత్రం మీకు యూట్యూబ్ ద్వారా సమాధానం ఇవ్వబడదు. అయితే ఈ సమాధానం అనేది కేవలం వాట్సాప్ ద్వారా మీకు వస్తాయి. ఈ వాట్సాప్లో నేను పంపించిన తర్వాత మీరు చూసి ఆ విధంగా చేసుకున్నట్లయితే మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఫైనాన్షియల్ పొజిషన్స్ బ్యాక్లో ఉంది, ఆరోగ్యరీత్యా బ్యాక్లో ఉంది. అలాగే మీరు ఎడ్యుకేషన్ విషయంలో కూడా చాలా వరకు చాలా వెయ్యి ప్రదేశాలు కోర్చి జ్ఞానాన్ని సంపాదించుకొని ముందుకు నడిచారు. అయినా కూడా మీ లైఫ్ స్టైల్లో ఎక్కడా వెనకబడుతున్నమే కనబడుతుంది. దానికి ఒక దోషం, పునర్భు దోషం. ఈ పునర్భు దోషం చేత మీకు ఎదుగుదల అనేది ఉండదు. అది గృహం నిర్మాణంలో కానీ, మీ కుటుంబ విషయంలో కానీ, ఇలాగే ఫ్యామిలీస్ అఫైర్స్లో కానీ ఎదుగుదల కనిపించదు. ఎగుడు దిగుళ్ళే ఉంటాయి. ఈ జాతకంలో శుక్రుడు కానీ, బుధుడు కానీ ఏ విధమైనటువంటి సహాయ పడవలసినటువంటి అవకాశాలు రావట్లేదు. శుక్రుడు రెట్రాగ్రేడ్ మోషన్లో ఉన్నాడు, గురుడు కూడా రెట్రాగ్రేడ్ మోషన్లో ఉన్నాడు. సో మీకు అందించబోయే ఫలితాలకి కాస్త దూరం అవుతున్నారు తప్ప ఫలితాలు అయితే ఇచ్చేవాళ్ళు లేరు. అయితే గురుబుధుల పరివర్తన ఉంది. మేషంలో రవిగ్రహం నిర్ణయించబడింది. ఈయనకి గవర్నమెంట్ జాబ్స్ అవకాశాలు చాలా తక్కువ. వీరు ఇండివిజువాలిటీగానే సాధించుకోవాలి. ఒక లైఫ్ స్టైల్ కోసం ప్రయాణం చేసేటప్పుడు మీ యొక్క స్వయం నిర్ణయాలతో పాటు గ్రహ నిర్ణయాలను కూడా అంగీకరించి వాటికి కావలసినటువంటి దేవాలయాలకు వెళ్ళి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి ఆ నవగ్రహ
మండపాలపైన మీరు పూజ చేసినట్లయితే మీరు సక్రమైన మార్గంలో ప్రయాణించి అందుకోగలరు. అయితే ఇది కాస్త ఒక 2-3 సంవత్సరాలు ప్రయత్నం చేస్తే మీ లైఫ్లో తిరుగులేనటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీకు లైఫ్ స్టైల్లో డ్రాబ్యాక్స్ ఎక్కువగా ఉండడం చేత మీరు అందుబాటులో ఉన్నటువంటివన్నీ దూరం అవుతున్నాయి అనేటువంటి చింతన కూడా మీలో ఉంటుంది. ఇవన్నీ కూడా తెలియకుండా జరుగుతుంటాయి, అనుకోకుండా జరిగిపోతుంటాయి. వాటిని మీరు ఎక్స్పెక్టేషన్ చేయలేని పరిస్థితులు కూడా ఉంటాయి. ఆ కారణం చేత గోచార రీత్యా ఇప్పుడు జరుగుతున్నటువంటి బృహస్పతి ప్రయాణంలో కూడా మీకు నష్టాలే చూపిస్తున్నాయి. సో ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి గురుడు అక్కడ అష్టమ స్థానం అయ్యింది, లగ్నానికి అష్టమ స్థానంలో ప్రయాణం చేయడం చేత ఆరోగ్య విషయాల్లో మందులు హెవీగా వాడవలసి ఉంటుంది. అయితే మీకు రిపోర్టుల్లో కూడా అనుకూలమైనటువంటి ఈ అనారోగ్య సూచనటువంటి విషయాలు తెలియచేయడం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎన్ని వాడినా ఎంత వాడినా ఇది క్యూరింగ్ అవ్వట్లేదని బాధ ఉంటుంది. సో ఫైనాన్షియల్గా మీకు ఎదుగుదల కనిపిస్తున్నప్పటికీ కూడా ఆ ఎదుగుదలలో కూడా మీకు ఈ శుక్రుడు రెట్రాగ్రేడ్ మోషన్లో ఉండడం చేత ఇవ్వవలసిన ఫలితాల కంటే వెనకకు లాగుతూ ఆ ఫలితాలు కొద్ది కాస్త దూరం అవుతున్నాయి. అంతేకాని మీకు శుక్రుడు కానీ, బుధుడు కానీ, శని కానీ మీకు ఫేవరబుల్ ప్లానెట్స్. ఇందులో ఫేవరబుల్ ప్లానెట్స్ అనేందువలన అలాగే ఈ తులా లగ్నానికి కర్కాటక రాశి, సింహరాశి ఈ 2 రాశులు గమనించినట్లయితే విష్ణు స్థానాలు ఉన్నాయి. సో విష్ణు స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు కుజుడు. సో ఆ గ్రహం కూడా అశుభ గ్రహం అయ్యింది లగ్నానికి. అందుచేత సప్తమాధిపతి గ్రహం పాపగ్రహం అవుతుంది. లగ్నానికి సప్తమాధిపతి కాబట్టి ఆయన దశమ స్థానంలో ఉండడం చేత అనేకమైన జాబులను వదిలి వేరు ప్రొఫెషన్లోకి చేరి మీ యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకుంటున్నారు. అంటే మీకు స్థిరమైనటువంటి వృత్తి అనేది ఏర్పడట్లేదు. ఇలా అవన్నీ ఏర్పడాలంటే మీరు కొన్ని విషయాల్లో నేను యూట్యూబ్ ద్వారా చెప్పలేను. అలాగే కారణం ఏంటంటే సమయము. ఇక్కడ ఈ లాంగ్ చేయడం వల్ల ఎపిసోడ్ కార్యక్రమం కూడా పెరిగి చాలా ఇబ్బందులు ఉంటాయి. నాకు ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలామందికి చెప్పాలి. అందుచేత ఒక వ్యక్తికి 10 మినిట్స్ 15 మినిట్స్ వరకే కేటాయించబడుతుంది. సో ఇవన్నీ చర్చించాలంటే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. నాకు వాస్తు ప్రాగ్రాలు ఉండడం చేత నేను బయట ఉంటాను. అలాగే నేను ప్రొఫెషనల్గా ఒక టీచర్నే. అప్పుడు నాకున్న అవకాశాలను బట్టి ఈ అవకాశాలను చూసుకొని వాస్తు ప్రాగ్రాలకు వెళ్ళి నేను వచ్చి తిరిగి మళ్ళీ ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం, ఈ సమయాలన్నీ కేటాయించుకుంటూ నేను చేయగలను. అయితే ఇవన్నీ చేస్తూ నేను ప్రయాణం చేస్తూ ఉంటప్పుడు మీరు మిమ్మల్ని ఎక్కడ కలవాలి అనేటువంటి ఒక ప్రశ్నలు వేశారు. అది కలవడం అనేటువంటిది చాలా వరకు అవకాశం తక్కువే. నేను కాకినాడ ఆయా ఏరియాల్లో వాస్తు ప్రోగ్రాలకు వచ్చేటప్పుడు ఏమో వీలైతే మీకు అవకాశం కాంటాక్ట్ ఇవ్వగలను. ఆల్రెడీ కత్తిపూడి జంక్షన్, కాకినాడ ఆయా ప్రాంతాల్లో వాస్తు ప్రోగ్రాలకి ప్రిపేర్ అవ్వబోతున్నాను. కొద్ది రోజుల్లో అటు వస్తాను. అక్కడ పెట్రోల్ బంకులు, అపార్ట్మెంట్స్ వాస్తుల కోసం రావాల్సి ఉంటుంది. వాటికి వచ్చేటప్పుడు మీకు అవకాశం ఉంటే అవకాశం నేను ఇవ్వగలను. కానీ డైరెక్ట్గా మిమ్మల్ని కలవాలంటే మేము కలవలేము, మీరు నన్ను కలవాలన్నా కలవలేరు. సో అవి మీకు ఎంతైనా వాట్సాప్ ఉంది కాబట్టి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీకు అనుకూలమైనటువంటి ఫలితాలకి నేను జవాబులు ఇస్తూ మీ యొక్క ప్రశ్నకి దాన్ని వెనక్కి వచ్చేటట్టుగా చేయగలిగినటువంటి సామర్థ్యం నా దగ్గర ఉంది. కాబట్టి నేను చెప్పినట్టుగా మీరు గ్రాహకీలు తీసుకోండి, మీ యొక్క లైఫ్ స్టైల్ని పెంచుకోండి. ధన్యవాదాలు. శుభం.